మనిషి చనిపోయి 7వ తేదీ నాడు మనిషి చనిపోయాడు. 30వ తేదీ మందు తాగితే 7వ తేదీ నాడు చనిపోయాడు. ఇవాళ మనం 17వ తేదీ నాడు ఇవాళ కారంచేడు మృతవీరుల దినోత్సవం నాడు ఒక బహుజన మనం రాసుకున్నాం బహుజన యాది బిడ్డ సంతాప సభని ఇవాళ మేము జరుపుకుంటున్నాం. శ్రీరాములు శ్రీనివాస్ గారికి మేము ఇవాళ ఆ ఎస్పీని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మీకు నీతి నిజాయితీ ఉంటే మీ తోటి ఉద్యోగి పట్ల మీ తోటి ఉద్యోగి అని మీరు గుర్తిస్తే ఎందుకు సిఐ జితేందర్ రెడ్డిని ఇప్పటికి సస్పెండ్ చేయలేదు? కానిస్టేబుల్ మాత్రం సస్పెండ్ చేశావు, సన్యాసిరావును ఇంకోని సస్పెండ్ చేశావు. ఇప్పటికీ సిఐ జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు. సిఐ జితేందర్ రెడ్డి మీద హత్యానేరం కింద కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టావు. ఐపీసీ బిఎన్ఎస్ చట్టం కింద కొత్త చట్టం కింద కేసు పెట్టావు. కానీ ఇప్పటికీ ఎందుకు సిఐ జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదో ఇక్కడి పోలీస్ శాఖ చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇంకెవరెవరు వచ్చి మేము మీకు సంఘీభావం ఉంటామని చెప్తున్నారు. థ్యాంక్ యూ. మీకు మాకు సంఘీభావం ఉండడం కాదు, ఇక్కడి కుటుంబానికి న్యాయం జరగాలి. శ్రీరాములు శ్రీనివాస్ గారి హత్యకు కారకులైన సిఐ జితేందర్ రెడ్డి, సన్యాసిరావు, ఇంకో నాగేశ్వరరావు, ఇంకో మల్లీశ్వరి, ఇంకో శరత్, ఇంకో రఘులు జైల్లో ఉండాలి, జీవితాంతం జైల్లో ఉండాలి. వాళ్ళను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించమని చెప్పి వాళ్ళ మేము దళిత బోధన ఫ్రంట్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే ప్రధానమైన డిమాండు. ఈ డిమాండ్కు నెరవేర్చే వరకు, సిఐ జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. మొన్న హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. అన్న శ్రీనారాయణ కూడా ఇక్కడ నుంచి వరంగల్ నుంచి వచ్చాడు. అనేక సంఘాలు వచ్చినాయి. మన మెదక్లో జరిగింది, సిరిసిల్లలో జరిగింది. అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్ గారికి సంఘీభావంగా ఆ దోషులు శిక్షమనే ఒక ఉద్యమం నడుస్తుంది. ఉద్యమంలో మీరు అందరూ భాగస్వామ్యం కావాలి. ఇది ఒక్క శ్రీరాములు శ్రీనివాస్ గారికి జరగలేదు, యావత్ దళిత జాతికి జరిగింది, యావత్తు న్యాయం కోసే నిలిచే శక్తులకు జరిగింది. ఇట్లా మనం భావించాలని చెప్పి కోరుతూ జోహార్ శ్రీరాములు శ్రీనివాస్ గారికి. అందరిగా ముందుగా జై భీమ్. నా పేరు నౌతన్, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం. సీనన్న మాకు ఎస్ఐ గారే కాదు, ఆత్ముడు, మాకు తోడబుట్టిన అన్న లాంటి వాడు.